హాయ్ హలో అండి, ఎట్లుండ్రు? బాగుండ్రా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి ములకల కూర ఎట్లా చేయాలనో చూద్దాం రండి. ములకలు నేను నానబెట్టి పెట్టుకున్న, శనగలు, పెసలు, బెబ్బలు నేనైతే నానబెట్టినండి. ఒకరోజు నైట్ నానబెట్టి ఇట్లా ఒక బట్టలో కట్టి పెట్టుకున్న. మొన్న నైట్ నానబెట్టిన, నిన్న పొద్దున్న బట్టలో కట్టి పెట్టిన. ఇట్లా మొలకలు వచ్చినాయి. దీంట్లోకి ఆలుగడ్డ, ఫ్లవర్ రెండు మిక్స్ కర్రీ కుక్కర్ పెట్టుకున్నా అండి. నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆనియన్స్ చాలా మంచిదండి. మొలకలు అయితే ఇట్లా తింటే పిల్లలకు కూడా చాలా మంచిది. మిక్స్ చేస్తున్నా నేను ఇప్పుడు కర్రీ అయితే. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకొని కలుపుకుందాం. పసుపు ఎందుకంటే ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అవుతుందని. 2 రెమ్మలు కరివేపాకు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టమాటో అండి. మెత్తగా ఉడికించుకుందాం. టమాటా మెత్తగా ఉడికిందండి. టమాటా ఇప్పుడు ములకలు వేసుకుందాం. దాంట్లో ములకలు వేసుకొని కలుపుకుందాం మెల్లగా. ఇవి ఫస్ట్ ఉడికించుకోవాలండి. అన్ని కారము 3 స్పూన్స్ కారం వేసుకుందామండి. వన్ స్పూన్ ధనియాల పొడి అండి. గరం మసాలా పౌడర్ అండి 1 స్పూన్. సాల్ట్ అండి 1/2 స్పూన్. కొంచెం కొబ్బరి పొడి అండి. మిక్స్ చేసుకుందాం. అంతా మంచిగా కలుపుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇప్పుడే. టూ గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. ఎందుకంటే అవి ములకలు కొంచెం ఇత్తులు కదా, గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి 3 విజిల్ పెట్టుకొని తర్వాత తీసుకొని అవి వేసుకుందామండి. పులవర్, ఆలుగడ్డ 2 వేసుకుందాం. అది 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది వేసుకుందామండి. ఇవి కానీ ములకలు అయితే చాలా మంచిదండి. పిల్లలకు స్నాక్స్ లాగా సాయంత్రం టైంలో లైట్గా ఉడకబెట్టి ఉప్పు అట్లా వేసి ఆయిల్ వేసి కొంచెం ఫ్రై లాగా చేసి ఇస్తే కూడా చాలా మంచిది పిల్లలకైతే. పిల్లలకైనా మనకైనా ఎవరికైనా ఇట్లా ములకలు చేసుకొని తినడం అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. మేమైతే తింటామండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కర్రీ వేస్తే కూడా నేను కర్రీ ఉడికేలోపు 2 రొట్టెలు అయితే చేసుకుంటానండి. జొన్న రొట్టె
ఇంక కంపల్సరీ కర్రీ వేస్తే మా ఆయనకు జొన్న రొట్టె అయితే కావాలి. మీరు ఎంతమంది ఇట్లా కర్రీ వేసుకుంటారండి? కామెంట్ చేయండి. ఇట్లా జొన్న రొట్టె మొలకలతో కర్రీ. కూర అయ్యేలోపు ఇవి రొట్టెలు కూడా అయిపోతున్నాయండి. జొన్న రొట్టె విత్ మిల్కల కర్రీ కాంబినేషన్ బాగుంటుంది కదండి. ఎవరెవరికి ఇష్టమో ఇట్లా కామెంట్ చేయండి. కర్రీ అయితే ఉడికింది. ఇప్పుడైతే అవి ఆలుగడ్డ పులిహోర వేసుకొని 2 విజిల్స్ పెట్టుకొని ఆపేసుకుందామండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం, ఎందుకంటే వాటర్ లేదు కదా కర్రీలో. టూ విజిల్స్ పెట్టుకుందామండి. కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ చూద్దాం ఎట్లా వచ్చిందో. బాగుందండి, నిజంగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? కర్రీ అయితే చాలా బాగుంది. చేసుకోండి మీరు కూడా. చేసి కర్రీ ఎట్లా వచ్చిందో చెప్పండి. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.